వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మన స్పెషల్ చికెన్ క్యాబేజీ. ఏంటి చికెన్ క్యాబేజీ అనుకుంటున్నారా? ఒక్కసారి టేస్ట్ చేయండి. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. దానికి కావాల్సింది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో. 1 కేజీకి 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు. ముందుగా నూనె కాగినాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. 1 కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నా నేను. పచ్చివాసన పోయినాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలండి. చాలామంది క్యాబేజీ అంటే ఇష్టపడరండి. కొంతమంది తింటారు కానీ కొంతమంది ఇష్టపడరు. అటువంటి వారు చికెన్ వేసి ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం. చికెన్ ఎప్పుడు రొటీన్ స్టైల్లో కూడా అలవాటుగా చికెన్ అంటారు. ఇలా క్యాబేజీతో చికెన్ చూడండి, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. క్యాబేజీ ఆడవాళ్ళకి చాలా ఆరోగ్యానికి మంచిదంట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా క్యాబేజీ మగ్గనివ్వాలండి. కొంచెం ఇలా 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండండి. లైట్గా అడుగంటినా ఏం కాదు. పసుపు వేసుకుంటున్నాను. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు క్యాబేజీ వేపుకున్నాండి. ఇప్పుడు దానిలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, దీన్ని మనం కొంచెం ఇలా తిప్పుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనం అడుగునట్టు ఎర్రగా కనపడింది కదా, అదంతా పోతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చెప్పగానే క్యాబేజీలో చికెన్ ఏంటా అనుకుంటారు కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ కూడా గిన్నె ఖాళీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని మసాలా రెడీ చేసుకుందామండి. 2 స్పూన్ల ధనియాలు, 1 చెక్క, 3 యాలక్కాయలు, 5 లవంగాయలు, కొంచెం కొబ్బరి ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మన కూర చూద్దామండి. చికెన్లో కొంచెం నీరు వస్తుంది కదా, అదంతా మనకి ఎగిరిపోయేంత వరకు మనం కలుపుకుంటూ కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు. మనం బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేసినాక మంచిగా కొంచెంసేపు వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి దీనిలో.
ఈ విధంగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అయినాక కొత్తిమీర, ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం మంచిగా కలుపుకోనండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత వేద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. మన రెడీ అయిపోయిందండి మన క్యాబేజీ చికెన్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి వంటలు.